పరిశుద్ధ వాక్య భాగాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చాలండి. ఆ మాటను అలాగే ఉంచి చిన్న ప్రార్థన. మహోన్నతుడైన దేవా, మంచి బోధకుడా, అయ్యా మీ మాట వినడానికి నేను మీ పాదముల చెంతకు చేరి ఉన్నాము తండ్రి. మాతో మాట్లాడండి, మమ్మల్ని మీరు బలపరచండి తండ్రి. మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి ప్రభా. దేవా, మేము మాట్లాడితే ప్రభా ఎవరి జీవితాల్లో కార్యములు జరగవు ప్రభా. మీ మాట మాత్రమే ప్రభా ప్రతి వారిని అయ్యా దేవా జీవింపచేస్తుంది, ప్రతి వారిని సరి చేస్తుంది. కాబట్టి మీరే మాట్లాడి దేవా మమ్మల్ని ప్రభా మీ వాక్యం చేత బ్రతికించి బలపరిచి జీవింపచేయమని యేసే పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమె. రాత్రికాల సమయంలో దేవుడు మనకి వాక్యం ద్వారా నేర్పించిన మాట ఏంటండి? దేవునికి భయపడుడి. దేవునికి భయపడాలి. మరి భయపడుతున్నారా? ఇప్పటివరకు భయం లేదు కదా. కనీసం వాక్యం ఉన్న తర్వాత అయినా భయం కలిగి ప్రవర్తించారా ఈ రోజంతా? అయ్యో దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుని మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదివారా? దేవునికి విరోధమైన కార్యాలు చేయడం మానేశారా? దేవునికి లోబడి జీవించారా? ఒకవేళ వాక్యం విన్న తర్వాత కూడా మీ యొక్క మనసులను మీరు మలుచుకోకపోతే, వాక్యానుసారంగా మీరు సరి చేసుకోలేకపోతే మీరు ఎన్ని వాక్యాలు విన్నా వ్యర్థమే. ఇంకొక మాట ఏంటంటే, ఈ మాటలన్నీ మేము చెప్తున్నాం కదా, మీరు వింటున్నారు కదా, దేవుడు ఒక్కనొక దినాన్న మిమ్మల్ని ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. దేవుని యొక్క వాక్యం చేత నేను మాట్లాడాను కదా మీతో, మీరు ఎందుకు మార్చుకోలేదు, ఎందుకు సరి చేసుకోలేదని దేవుడు మిమ్మల్ని అడుగుతాడు. జాగ్రత్త. ఒకవేళ మీ మనసును నిలుపుకోలేని ఎడల, ఒకవేళ ఆ మాట వినాలని, నేను దాని ప్రకారం జీవించాలని అనుకుని కూడా మనం కొన్నిసార్లు చేయలేకపోవచ్చు. అలాంటి టైంలో మనం ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభా, నీ మా వాక్యాన్ని నేను వింటున్నాను, నేను విని దాని ప్రకారం జీవించాలని ఆశపడుతున్నాను, కానీ నా వల్ల అవ్వట్లేదు, నాకు సహాయం చేయమని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనకి తప్పకుండా సహాయం చేసి ఆయన వాక్యాన్ని ప్రకారంగా జీవించే శక్తిని దేవుడు మనకి దయచేస్తాడు. అయితే ఈ దినాన చదువుకున్న వాక్య భాగంలోనికి మనం వెళ్దామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో ఇలాగ రాయబడింది: నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని మాట రాయబడింది. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క లక్షణాల గురించి రాయబడుతుంది. ఏమని చెప్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా ఉన్నారంట? ఆయనే చెప్తున్నారు. ఏంటి? నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను, ఇంకా మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి. 4 విషయాలు దేవుడు మనకి ఇదేనాను మనకి నేర్పించబోతున్నారు. మొట్టమొదటిగా ఆయన ఏం చెప్తున్నారు? నేను సాత్వికుడను. అదే మాట యేసుక్రీస్తు ప్రభువారి గురించి యెషయా గారు కూడా 42వ అధ్యాయంలో ఈ ప్రవచనాన్ని ప్రవచించారు. ఏమనంటే, ఒకసారి తీసి చదువుదాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనం. అతడు కేకలు వేయుడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. చాలండి, చాలు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన లేఖన భాగం మనం చదువుతాము. ఇంకా మత్తయి సువార్తలోని 21వ వచనంలో కూడా 21వ అధ్యాయం 5వ వచనంలో, ఇదిగో నీ రాజు సాత్వికుడై భారవాహిక గాడిద పిల్ల మీద ఆయన ఎక్కి వస్తున్నాడు అని చెప్పి దేవుని గురించిన విషయాలు రాయబడి ఉన్నాయి. అంటే ఇప్పుడు దేవునిలో మనం ఆరాధిస్తున్న యేసయ్యలో ఉన్న మొట్టమొదటి లక్షణము ఏంటి అని చెప్తున్నారంటే, ఆయనకి చాలా లక్షణాలు ఉన్నాయి. యేసయ్య కోసం మీకు తెలిసిన మంచి విషయాలు చెప్పండి. ఆయనలో ఉన్న మంచి లక్షణాలు ఇప్పుడు నేను చెప్పింది కాదు, ఇది పక్కన పెట్టి మిగిలినవి చెప్పండి. కనికరం కలిగినవాడు, జ్ఞానం కలిగినవాడు చెప్పాలి. శక్తిమంతుడు, సూపర్. ఇంకా మనకు తండ్రి. అన్నీ మా పిల్లలే చెప్తున్నారు, మీకేం తెలీదా? యేసయ్య కోసం ఏమీ తెలీదా మీకు? ఆశ్చర్యకరుడు,
ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త, ప్రేమ కలిగిన వాడు, క్షమించేవాడు, ఆదరించేవాడు, స్వస్థపరిచేవాడు, విమోచన ఇచ్చేవాడు. ఇన్ని ఉన్నాయండి. యేసే కోసం ఇంకా ఏం తెలియకుండా ఉంటే మన భక్తి జీవితం వ్యర్థమే కదా. తెలిసింది చెప్పాలి. యేసే కోసం ఇక్కడే నువ్వు మాట్లాడకపోతే నువ్వు బయటికి వెళ్ళి మిగిలిన వాళ్ళకు, అన్యజనులకు నువ్వేమని చెప్తావు యేసే కోసం? అయితే ఇక్కడ దేవుని గురించిన మనకి చాలా విషయాలు మనకు తెలుసు. ఇక్కడ ఆయనలో ఉన్న క్వాలిటీస్లో కొన్ని విషయాలు మనకి ఇక్కడ చదవబడిన వాక్య భాగాన్ని బట్టి మనం ధ్యానం చేసుకుందాం. ఏంటనంటే, నేను సాత్వికుడును అని ఆయనే చెప్తున్నారు. నేను సాత్వికుడును అని చెప్తూ ఉండడానికి కారణం ఏంటి? సాత్వికులు అంటే అర్థం ఏంటి? సాత్వికులు అంటే నెమ్మది కలిగిన వాళ్ళ. ఓకే, ఇంకా సాత్వికులు అనగా అర్థం ఏంటి? అక్కడ ముందే చదివించాను. యెషయా గ్రంథంలో ఏమని చదివారు? అతడు కేకలు వేయుడు, అతని యొక్క కంఠస్వరాన్ని వీధిలో వినబడినీడు. సాత్వికులు అనగా ఎవరంటే, సాత్వికంగా ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే, మొట్టమొదటిగా జగడమాడని వాడుగా ఉంటారంట. జగడాలు ఆడరంట, అంటే దెబ్బలాట్లు ఆడరు. నెక్స్ట్ కేకలు వేయరంట, పెద్ద పెద్దగా గొంతు పెట్టుకొని అరవరు. ఇంకొకటి రెండవదిగా వీధుల్లో అతని యొక్క స్వరాన్ని వినబడనివ్వడంట, ఎవరికి వినబడ. అంటే ఎంత కామ్గా ఉండే పర్సను. అంటే సాత్వికులైన వాళ్ళు ఎలా ఉంటారు? జగడమాడని వారిగా ఉంటారు, కేకలు వేయని వారిగా ఉంటారు. ఇంకా మూడవదిగా తన స్వరాన్ని వీధుల్లో వినబడనివ్వని వారిగా ఉంటారు. ఇలాంటి వాళ్ళు సాత్వికులు అన్నమాట. అయితే మనము ఎలా ఉన్నాము దేవుని పాదాల చెంత? మన స్వరం ఎక్కడ వినబడుతుంది? ఎక్కడ వినబడుద్ది? దేవుని మందిరంలో తప్పించి మిగిలిన ఏ చోట్లైనా కానీ మనము మన స్వరం చాలా గట్టిగానే వినబడుద్ది. ఎక్కడ అన్నీ మీకు తెలుసు. కొళాయిల దగ్గర, ఇంకా సంత మార్కెట్లోనూ, ఇంకా మనం ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు చాలా చాలా గట్టిగా పెద్దగా అరుస్తూనే ఉంటాం. మన వాయిస్ అన్ని చోట్ల వినబడుద్ది, కానీ ఎక్కడ మాత్రం వినబడదంటే దేవుని మందిరంలో వినబడదు. కానీ వినబడాల్సింది ఎక్కడ? నీ స్వరం ఎక్కడ వినబడాలి? దేవుని మందిరంలో వినబడాలి. నీకు దేవుడు నోరిచ్చింది ఎందుకు? దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని విషయాలను ఇతరులకు అనేకులకి చెప్పడానికి. కానీ ఆ దేవుడు ఇచ్చిన నోటిని అన్ని విషయాలకి వాడతాం, కానీ ఆ ప్రత్యేకమైన విషయాల కోసం మనం వాడం. ఇప్పుడే అడిగాను కదా, యేసేల గురించి మీకు తెలిసిన లక్షణాలు చెప్పమంటే ఒక్కరు నోరు తెరవలేదు. అది ఏ సీరియల్ గురించో, లేదా ఏ శారీ గురించో, ఏ షాపింగ్ మాల్ గురించో అడిగాను అనుకోండి, టక్ 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 అంటూ ఆన్సర్ ఇచ్చేస్తారు. ఏ మూవీ గురించి అడిగినా కానీ ఆన్సర్ ఇస్తారు కదా. వాటికి వస్తుంది మన నోరు. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను సాత్వికుడును. మనం దేవుని నమ్ముకున్న పిల్లలు మనం ఎలా ఉండాలంటండి? సాత్వికులుగా ఉండాలి. అందుకే చెప్తున్నాడు, నన్ను చూసి నేర్చుకోండి. నేర్పిస్తున్నాడు దేవుడు మనకి ఎలా ఉండమని, సాత్వికంగా ఉండమని. సాత్వికులైన వారు ఎలా ఉంటారు? గొడవలు పడరంట. కొంతమంది ఇళ్లలో ఒక్కసారి మొదలు పెట్టారంటే ఇంకా కంటిన్యూస్గా ఆరదు అగ్ని, కంటిన్యూస్గా అలా రేగుతూనే ఉంటుంది. పైకి మాత్రం ఎంత చక్కగా సైలెంట్గా కనబడతారు. ఒక్కసారి మొదలెట్టారంటే లోపల ఇంకా రగులుతూనే ఉంటుంది అన్నమాట. కానీ దేవుని పిల్లలు యొక్క గృహాల్లోంచి ఏం రావాలి? కేకలు వినబడకూడదు, పెద్ద పెద్ద గొడవలు వినబడకూడదు. ఏం రావాలి? నీతిమంతుల గుడారంలోంచంట రక్షణ గురించిన సునాదము వినబడుతుందంట. ఒకసారి ఆ మాట చదువుతారా? కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథము 118:15. నీతిమంతుల గుడారములలో రక్షణను గురించిన ఉత్సాహ సునాదము వినబడును. మన ఇళ్లలోంచి ఏం రావాలంటండి? ఏం రావాలి? ఏం వినబడాలి? రక్షణను గురించిన సునాదం. యేసేను గురించిన కీర్తనలు, గీతాలు ఆలపించాలి. యేసే గురించిన నువ్వు చేసే ప్రార్థన అది జనులందరికీ వినబడాలి. అంతేగాని ఏం వినబడకూడదు? కేకలు వినబడకూడదు, గొడవలు వినబడకూడదు, అరుపులు వినబడకూడదు. అదే చెప్తున్నాడు, నేను సాత్వికుడును. మీరు కూడా ఎలా ఉండాలంట? సాత్వికులుగా
ఉండాలి. మన అరుపులు, మన మాటలు ఎక్కడ వినబడాలి? దేవుని పాదాల చెంత, దేవుని సన్నిధిలో, దేవుని సముఖమందు నీకు స్వరము ఎత్తాలి. గట్టిగా ఆరాధన చేస్తున్నప్పుడు స్వరం ఎత్తి ఆరాధన చేయండి, స్వరం ఎత్తి ప్రార్థన చేయండి అన్నప్పుడు మాత్రం నోట్లో కొణుకుతారు. ప్రార్థనలు చాలా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలా చేయాలి. అది చాలామందికి మనకు తెలియడం లేదు. ఎక్కడ చేయాల్సిన ప్రార్థన అక్కడ చేయాలి. గట్టిగా చేయాల్సిన సందర్భంలో గట్టిగా చేయాలి, నెమ్మదిగా చేయాల్సిన సందర్భంలో నెమ్మదిగా చేయాలి. నువ్వు వ్యక్తిగతంగా ఇక్కడ సంఘంతో కూడి ఇక్కడ కామ్గా వచ్చి మొట్టమొదటిగా ప్రార్థన చేసుకున్నప్పుడు నువ్వు స్లోగా చేయాలి. నీ పక్క వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుంటున్నారు కదా, నువ్వు గట్టిగా అరిచి ప్రార్థన చేస్తే వాళ్ళకి డిస్టర్బెన్స్ కాదా? వాళ్ళకి కూడా బాధలు ఉంటే ఏసీతో చెప్పుకోవాలి కదా. మరి గట్టిగా ఎప్పుడు ప్రార్థన చేయాలి? స్వరం ఎత్తి ఎప్పుడు ప్రార్థన చేయాలి? అందరం కలిసి సమాజంగా, సంఘంగా అందరం కూడి మమైకమై ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు అందరం స్వరం ఎత్తి ఏక మనసుతో బిగ్గరగా స్వరం ఎత్తి ప్రార్థన చేయాలి. ఆ పరిసరుడు ఏం చేశాడు? వచ్చి గట్టిగా తనకు తానే గొప్పలు చెప్పుకుంటున్నాడు. నేను అలా అంటాను ప్రభా, నేను ఇలా అంటాను ప్రభా. అక్కడ ఎవరున్నారు? అక్కడ ఎవరు లేరు. పరిసరుడు ఒక్కడే లోపల ఉండి గట్టిగా అరుచుకుంటున్నాడు. సుంకర అలా చేశాడు, నేను పాపిని ప్రభా అని చెప్పి ఎలుగెత్తి తనలో తాను అనుకుంటున్నాడండి, తనలో తాను ప్రార్థన చేసుకున్నాడండి. అంటే మనం చేయాల్సిన ప్రార్థనలు కూడా ఎప్పుడెప్పుడు అలా చేయాలో మనకి తెలియబడి ఉండాలి. అయితే ఇక్కడ మన యొక్క గృహాల్లో కూడా ఏముండాలి? ప్రార్థనలు ఉండాలి. మన గృహాల్లోంచి ఏం వినిపించాలి? కేకలు కాదు, ఏం వినిపించాలి? రక్షణ గూర్చిన సునాదం, అంటే మంచి యేసయ్య గురించిన పాటలు. కానీ ఇక్కడ ఎంతమంది కుటుంబ ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి మీ యొక్క గృహాల్లో? ఎంతమంది కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటున్నారో ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కొన్ని చేతులే లేచే, చాలా వరకు లేవలేదు. ఎందుకు? మనకి దేవుడు అంటే అక్కర్లేదు. ఓన్లీ ప్రార్థన అని అన్నప్పుడు మాత్రమే మందిరంలోనికి వస్తే అదే ప్రార్థన కదా? అది కాదు. మనము ఎక్కడ మన యొక్క కుటుంబంగా చేరి, ఎక్కడ 2 ఉన్నా 3 ఉన్నా, నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళందరూ కూడి చేరి యేసే నామాన్ని బట్టి మీరు ప్రార్థన చేస్తారు. అక్కడ ఏముంటుందంట? దేవుని యొక్క ఆత్మ ఉంటుంది, దేవుని యొక్క శక్తి ఉంటుంది, దేవుని యొక్క బలాన్ని మనం చూడగలం. దేవుడు మన యొక్క ప్రార్థనలన్నీ ఆలకించి నీ కుటుంబానికి ఏం కలుగ చేస్తాడంట? దీవెన, ఆశీర్వాదము కలుగు చేస్తాడు. మరి మనం ఎక్కడ రోధించాలి? మన యొక్క గృహాల్లో మనం ఏం చేయాలి? ప్రార్థనా విజ్ఞాపనలు చేయాలి. యేసేను గురించిన గీతాలు రావాలి. రెండవదిగా, వీధుల్లో అతని శబ్దం ఎవరికి వినబడదు. ఆయన యేసయ్య ఎప్పుడైనా కానీ మీరు ఎప్పుడైనా ఆ వాక్యాలు చదువుతున్నప్పుడు గమనించారా? యేసయ్య ఎప్పుడైనా కేకలేసినట్టు కానీ ఎవరితోనైనా గొడవ పడినట్టు కానీ చూసారా? ఎక్కడా కూడా మనం చూడం. ఆయన చాలా నెమ్మదస్తుడు, చాలా చల్లనైన మెల్లనైన స్వరం కలిగిన వాడు. ఆయన అంత స్వరం కలిగినప్పుడు ఒక్కసారి నాకు డౌట్ వచ్చింది. ఏంటనంటే, ఆయన అనేక మంది జనసమూహానికి వాక్యం బోధించేవారు కదా, మనం చూస్తూ ఉంటాం. ఒకసారి రొట్టెలే ఎంతమంది తిన్నారు? ఆ వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళు పురుషులు 5,000 మంది. మరి ఇంకా స్త్రీలు పిల్లలు ఉంటారు కదా, ఉంటారు. ఇంకొకసారి ఏం రాయబడింది? 7,000 మంది పురుషులు ఉన్నారంట. అయితే ఇంకా వాళ్ళు పిల్లలు, స్త్రీలు కూడా ఉంటారు. దగ్గర ఇంచుమించు ఎంత తక్కువ చూసుకున్నా ఒక 10,000 మెంబర్స్, ఒక 8,000 మెంబర్స్ అక్కడ ఉన్నారు. మరి అంత జన సమూహానికి ఇక్కడ లోపల కూర్చున్న వాళ్ళకే గట్టిగా అంటే ఒక 100 మంది ఉంటారేమో, ఒక 80 మంది. మీకే నా వాయిస్ గట్టిగా నేను అరిచి చెప్తే ఎంతసేపు చెప్పగలను? నా చిన్ని గొంతుకి 5 or 10 minutes మాత్రమే వెళ్ళుద్ది. అయితే అందరికీ వినబడుద్దా? అది కూడా వినబడుద్దా? వినబడొచ్చు, వినబడకపోవచ్చు ఈ ఫ్యాన్లోర్లో. కానీ అంతమంది కూడా జనసమూహము ఆయన వాక్యాన్ని వినడానికి అక్కడ కూర్చున్నారంటే అందరూ కూడా ఆయన వాక్యము 3 రోజులు కదలకుండా అంత శ్రద్ధగా వాక్యం విన్నారంటే వాళ్ళు ఎంత డిసిప్లిన్గా కూర్చుని ఉండుంటారో కదా. ఆయన మాట అక్కడ వినబడిందంటే వాళ్ళు అంత కామ్గా ఉన్నారు కాబట్టి అక్కడ ఆయన వాక్యం అంతసేపు చక్కగా చెప్పగలిగారు. అదే పిల్లల గోల అది ఉందనుకోండి, అక్కడ మైక్ లేదు. ఆ టైంలో మైక్ ఉందండి, మైక్ లేదు, ఏ ఫెసిలిటీస్ లేవు. అలాంటి టైంలో మరి ఆయన వాక్యం అంతమందికి ఎలా ప్రచురం చేశారు? ఎలా చేశారు? వాళ్ళు చక్కగా గోల చేయకుండా, అల్లరి చేయకుండా కూర్చున్నారు. కాబట్టి ఇక్కడ మనలో దేవుని భయం లేదు కదా, చక్కగా గోల చేస్తూ ఉంటాం కదా. కానీ ఇంకొకటి, ఆయన వీధుల్లో కేకలు వేయలేదు, కానీ అంతమంది జన సమూహానికి వినబడేంత గట్టిగా వాక్యం చెప్పాడు. అంటే ఆయన స్వరాన్ని ఎక్కడ యూజ్ చేశాడు?
దేవుని యొక్క మాటలు చెప్పడానికి గట్టిగా స్వరం ఎత్తి చెప్పారు. మిగిలిన టైంలో ఎంత కామ్గా ఉన్నారు. మరి ఆయన్ని చూసి మనం నేర్చుకోవాలా లేదా? మన స్వరాన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నాం, నీ మాటలు ఎక్కడ హెచ్చేస్తున్నావు? నేను ఒకరోజు బయటికి వెళ్ళినప్పుడు, బయటికంటే మిషన్ దగ్గరికి వెళ్ళాను స్కూల్ నుంచి వచ్చి. అయితే అది రోడ్డు దగ్గరే, పైడి గారు మీకు తెలిసే ఉండుంటే చాలామంది. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను తీసుకుని వచ్చేస్తున్నాను, బయటికి ఇలా వస్తున్నాను. వచ్చేసరికి నాకు బయట రోడ్డు మీద నుంచి ఒక అమ్మాయి కేకలు వినబడుతున్నాయి అనమాట, ఒక యవనస్తురాలు. అయితే ఒక అబ్బాయిల్ని పట్టుకొని ఒరే అని చెప్పి వాళ్ళు ఏదో డిస్కషన్ జరుగుతుంది, పెద్దగా కేకలు వేసి మాట్లాడుతుంది. నాకు ఆ పిలుపు నాకు వినిపించింది. ఎవరు ఇంత గట్టిగా పిలుస్తున్నారు, ఎంత గట్టిగా అరుస్తున్నారు ఏంటి రోడ్డు మీద అని చెప్పి నాకేదో తెలిసిన గొంతులా అని చూసేసరికి ఇంతకీ నాకు తెలిసిన అమ్మాయి. నేను బయటకు వచ్చి అలా స్టన్ అయిపోయి అలా ఉండిపోయాను అనమాట. ఇంత రోడ్డు మీద అంత గట్టిగా అమ్మాయి అరుస్తుంది ఏంటి అని చెప్పి నాకు నిజంగా షాక్ అయిపోయాను నేను. ఆ అమ్మాయి వాయిస్ చర్చిలో వినబడుతుందా? అస్సలు వినబడదు. అక్క అని చిన్నగా మాట్లాడుద్ది అనమాట. ఏమన్నా చేయంటే అలాగే అక్క అని చెప్పి చిన్నగా చెప్తుంది. అలాంటి అమ్మాయి బయట ఎలా మాట్లాడుతుంది? విచ్చలవిడిగా కేకలు వేస్తూ రంకెలు వేస్తూ మాట్లాడుతుంది. కానీ అది దేవుని పిల్లలకి తగదు. దేవుడు చెప్తున్నాడు, నేను సాత్వికుడిని కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలి, నా దగ్గర నేర్చుకోండి, మీరు కూడా సాత్వికులుగా ఉండండి. దేవుడు నిజంగా ఇంకా ఎలా ఉన్నారంటే, ఆయన వీధుల్లో ఆయన స్వరాన్ని వినబడనివ్వలేదు, ఆయన కేకలు వేయలేదు, జగడమాడలేదు. ఇంకొకటి విషయం చెప్పాలంటే, ఆయన్ని బాధిస్తున్న వారి దగ్గర కూడా ఆయన ఎలా ఉన్నారు? మౌనంగా ఉన్నారు. గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఉన్నట్లు, వదకు తేబడిన గొర్రె మౌనంగా ఉన్నట్లు దేవుడు ఎలా ఉన్నారు? మౌనంగా అయిపోయారు. ఆయన చేసిన తప్పిదం ఏం లేదు, ఆయన చేసిన పాపం ఏం లేదు. కానీ ఈ ప్రజలందరూ ఏం చేస్తున్నారు? యేసేని నువ్వు నేను మనమందరం చేసిన పాపాలను బట్టి ఆయన దూషిస్తూ, ఆయన ద్వేషిస్తూ, ఆయన్ని అవమానపరుస్తూ, ఆయన్ని కొడుతూ, ఆయన్ని తిడుతూ ఉన్నప్పుడు ఆయన ఏమైపోయారు? మౌనంగా ఉన్నారే తప్ప, ఇది నన్నెందుకు చేస్తున్నారు, నన్నెందుకు అంటున్నారు, నేను చేయలేదు, కానీ నేను వాళ్ళందరి పాపాల నిమిత్తం వచ్చానని ఒక మాట చెప్తే సరిపోతుంది కదా. కానీ అలాగా చెప్పలేదు. ఆయన మాట, ఒక్క మాట కూడా ఆయన బయటికి రానివ్వలేదు. తన మౌనంతో మనల్ని నాడు రక్షించి మనల్ని రక్షణ మార్గంలోనికి నడిపించారు. హల్లెలూయా. మరి ఈ దినాన వాక్యం వింటున్న నీవు మౌనముగా ప్రతిదాన్ని సహిస్తున్నావా? ఎవరైనా ఏదన్నా అన్నప్పుడు వెంటనే రియాక్ట్ అయిపోయి వెంటనే మాటకు బదులు చెప్పేస్తాం కదా, చెప్పే వరకు ఊరుకోం కదా. వెంటనే ప్రతి చిన్నది ఏదైనా మనం చేయలేనిది అన్నాం అనుకోండి, వెంటనే గొడవ పడతాం కదా. మరి సహిస్తున్నావా? దేవుడు చెప్తున్నాడు, నువ్వు మేలు చేసి కీడు చేసి శిక్ష అనుభవించుట కంటే నువ్వు ఏ తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించుట అది మేలంట. అంటే మనం ఏదన్నా తప్పు చేశాను, నేనే మిస్టేక్ చేశాను, మిమ్మల్ని ఏదో మాట అన్నాను, మీరు ప్రతిఫలంగా నన్ను ఏమంటారు? ఏదో తిట్టడమో కొట్టడం చేశారండి. ఇప్పుడు నేను చేసిన దానికి మీరు నాకేం చేశారు? పనిష్మెంట్ ఇచ్చారు, అది ఓకే. అలా కాకుండా నేను ఏం చేయకపోయినా ఉత్తుపున్నాను, మీరు నన్ను తిట్టారనుకోండి, అప్పుడు నేను కామ్గా ఉన్నాను అనుకోండి, అది నాకు మేలంట. అలా మనం కూడా మన జీవితాల్లో ఎవరు ఏమన్నా కానీ, ఎవరు ఏది చేసినా కానీ మనం ఎలా ఉండాలంట? సహించుకొని సైలెంట్గా ఉండాలంట. ఒక పాస్టర్ గారు తన దగ్గర ఉన్న యవనస్తులు ఉంటారు కదా, ఆ యవనస్తులకి ఒక రోజు అన్నారంట, ఒరే పిల్లలు, మనం అందరం ఈరోజు సువార్తకి వెళ్దాంరా, మీరు మార్నింగే రెడీగా ఉండండి అని చెప్పారంట. ఎవరు? పాస్టర్ గారు. ఎవరితో? అక్కడ ఉన్న యూత్ వాళ్ళతో, అంటే పిల్లలు కాదు, యూత్ వాళ్ళతో. అయితే సరే అని చెప్పి మార్నింగ్ అందరూ లేచి సువార్తకు అని చెప్పి వెళ్ళారంట. స్టార్ట్ అయ్యారంట. పాస్టర్ గారు బైబిల్ పట్టుకున్నారంట, పాటల పుస్తకాలు పట్టుకున్నారంట, అన్నీ పట్టుకున్నారంట. నడుచుకుంటూ వెళ్తుంటే వీళ్ళని కూడా కనీసం పాటలు పాడమని అనట్లేదంట, ఏమన్నా చెప్పండి అని అనట్లేదంట, ఏమనట్లేదంట. వెనకాలే నడుచుకుంటూ తీసుకెళ్ళిపోతే వాళ్ళు అలాగా మాట్లాడకుండా మాస్టర్ గారు వెనకాల ఏం చెప్పట్లేదు ఏంటి అని చెప్పేసి నడుచుకుంటూ ఆయన ఏ వీధి తిరిగితే ఆ వీధి మొత్తం పెదపొడి వీధులన్నీ కూడా తిరిగేసి వచ్చారండి. వచ్చేస్తే అందులో మన ఆనంద్ గారు లాంటోడు ఏమన్నాడంటే, పాస్టర్ గారండి, మీరు మమ్మల్ని అందరినీ సువార్తకు అని చెప్పి తీసుకెళ్లారు, మా చేత ఏం చేయించలేదేంటి, సువార్త అసలు మనం ఎక్కడా చెప్పలేదేంటి, పాటలేమీ పాడలేదు, ఎవరికి యేసయ్య గురించి చెప్పలేదేంటండి అని అంటే, అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారంట, ఒరే మనము
ఏ సువార్త చెప్పలేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? మనం నడిచి వెళ్ళాం కదా, మనం నడుచుకుని వెళ్ళాం కదా. మనం సైలెంట్గా నడిచి వెళ్ళిన ఆ మాదిరే మనం ఇతరులకు చూపించిన సువార్త, మనం ఇతరులకు చెప్పిన సువార్త. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం ఎంత సైలెంట్గా వెళ్ళాం కదా, కామ్గా వెళ్ళాం కదా, మనం నడిచిన ప్రవర్తనే వాళ్ళకి సువార్తగా అది వెళ్తుంది అని చెప్పేసి చెప్పాడంట. అలాగే మన జీవితాల్లో మనం ఏది చేసినా చేయకపోయినా మన యొక్క కొన్నిసార్లు మన ప్రవర్తన ఇతరులని మార్చడానికి ఉపయోగపడుతుంది. ఎలా అంటే నా నిజ జీవితంలో కూడా జరిగింది. వీలైతే ఇది ఎడిట్ చేసేయండి. ఏంటంటే మనం చెప్పక్కర్లేదు, వీలైతే ఎవరికి మీరు మారండి, మీరు యేసుని నమ్ముకోండి అని ఎవరికి చెప్పక్కర్లేదు. కానీ మనం నడిచిన ప్రవర్తన ఇతరుల్ని కూడా మారుస్తుందన్నమాట. అంటే మనం చేసే ప్రతి పని కావచ్చు, మన యొక్క మౌనము కావచ్చు, మన యొక్క మాట తీరు కావచ్చు, మన నడవడిక కావచ్చు, మనం చేసే ప్రతి దాన్ని యేసే బిడ్డల్ని ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉంటారు. చూపించాలి. ఇప్పుడు నేనేం చెప్పలేదు కదా, మీరు యేసే నమ్ముకోండి, యేసేలో ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి, యేసేలో ప్రేమ ఉంది, యేసేలో క్షమాపణ ఉంది అని నేనేం చెప్పలేదు. కానీ మనం నడిచిన మన ప్రవర్తన ఏం చేస్తుంది? ఇతరులని మారుస్తుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను సాత్వికుడును, మీరు కూడా సాత్వికులుగా ఉండి నా దగ్గర నేర్చుకోండి అని చెప్తున్నాడు. మన ప్రవర్తన, మనం ప్రతిదాన్ని సహించుకొని అందరితో కూడా, అది ఎవరైనప్పటికీ, అది అన్యులైన దేవుని బిడ్డలైన, ప్రేమ కలిగి, క్షమాపణ కలిగి, క్షమాగుణం కలిగి మంచిగా మనం ప్రవర్తించినప్పుడు మన ప్రవర్తనే ఇతరులకి సాక్ష్యం ఇస్తుంది. అయితే దేవుడు చెప్తున్నాడు ఎలా ఉండకూడదంట, జగడి మాడిన వారిగా ఉండకూడదు, వీధిలో కేకలు వేయకూడదు, మన స్వరాన్ని ఎక్కడ వినపడనివ్వాలి? దేవుని యొక్క పాద సమ్ముఖమందు వినబడనివ్వాలి. ఇంకొక మూడవదిగా అహంకారము ఉండని వారే సాత్వికులంట. అంటే సాత్వికుల్లో ఏముండదు? అహంకారం ఉండదు, అహంకారం ఉండదు. అహంకారంగా ఉన్నవాళ్ళు సాత్వికులే కాదు. ఎగ్జాంపుల్ మోషే ఉన్నాడు కదా, మోషేకి ఏముంది అంటే అహంకారం అంటే ఏంటి? ముందు మొట్టమొదటిగా అహంకారం అంటే ఏంటి? ఒకలాంటి గర్వం అనమాట. నేనే అన్నీ, నాకే తెలుసు, నేనే చేయాలి, నాకు సముడైన వారు లేరు, నాతో పోటీ అయిన వారు లేరు, నాకు ఈక్వల్గా ఎవరు లేరు, నేనే గొప్ప అని అనుకునే స్వభావం. అయితే ఈ సాత్వికుల్లో ఏముండకూడదు? అహంకారం అనేది ఉండకూడదు. అయితే ఈ మోషే మొట్టమొదటిగా ఎలా ఉన్నాడు? ఐగుప్తు రాజ్యంలో, ఐగుప్తు దేశంలో ఆ ఫరో కుమార్తెగా ఉన్న మోషే ఎలా ఉన్నాడు? చాలా కోపిస్ట్గా ఉన్నాడు, చాలా కొంచెం అధికారము నాకు దగ్గర ఉంది అనే ఆలోచనతో ఉన్నాడు. ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఐగుప్తు రాజ్యానికి అతను పెద్దవాడు అయిన తర్వాత ఐగుప్తు దేశంలో నా రాజ్యాన్ని చూడాలి అని చెప్పి వెళ్తూ ఉన్నప్పుడు, నా ప్రజలను చూడాలని వెళ్తున్నప్పుడు అక్కడ ఏం చూశాడు? ఒకరొకరు దెబ్బలాడుకోవడం చూశాడు. ఆ దెబ్బలాడుకోవడం చూడగానే తనకి ఏమొచ్చేసింది? కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఒక్క దెబ్బతో ఐగుప్తుడిని కొట్టేసి ఇసుకలో పాతిపెట్టి చంపేశాడు. అంటే అతనికి ఎంత కోపం ఉంది, ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంది కదా. కానీ అలాంటి మోషే తర్వాత ఏం చేయబడ్డాడు? ఎలా మార్చబడ్డాడు? ఎంతో మిక్కిలి సాత్వికుడిగా మార్చబడ్డాడు. ఎంతో కోపిస్ట్గా, గర్వాంధుడిగా, కొంచెం అంటే ఆ రాజుగారి క్వాలిటీస్ అన్నీ ఉన్నాయన్నమాట అతనిలో. కానీ అలా ఉన్న వ్యక్తిని దేవుడు తనకిష్టమైన రీతిగా దేవుడు మలచాడు. ఎప్పుడు? ఎక్కడ? మిద్యాను పంపించేసిన తర్వాత 40 సంవత్సరాలు ఏం చేశాడు? రాజకుమారుడిగా ఉన్న మోషే ఎలా బ్రతికాడు? గొర్రెలను కాచుకుంటూ నార్మల్ పర్సన్గా, సామాన్యుడిగా అతని జీవితాన్ని వెళ్ళబుచ్చినప్పుడు అతనిలో ఉన్న అవన్నీ కూడా, కోపం కానీ, ద్వేషం కానీ, గర్వం కానీ అన్నీ కూడా దేవుడు ఏం చేశాడు? అణిచివేసి తనకు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా దేవుడు అతన్ని మలుచుకున్నాడు. అందుకే మోషే గురించి దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ యొక్క నా ఇల్లంతటిలో కూడా మోషే మిక్కిలి సాత్వికుడు అని చెప్పబడిన వ్యక్తి ఎవరంటే మోషేనే. ఎలా మారిపోయాడు? అంత కోపిష్టిగా ఉన్న వ్యక్తి. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దొమ్మిగా మీద పడిపోయి, మోషే మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చేసావా? మాకు ఆహారం లేదు, మాకు వాటర్ లేవు, మాకు అది లేదు, మాకు ఇది లేదు, ఓ సణిగేస్తున్నారు, ఓ తిట్టేస్తున్నారు. అంతమంది నిజంగా మీద పడిపోతే ఎలా ఉంటుంది? మీ ఇంట్లో మీ 2 పిల్లలు గొడవ పడుతుంటే, 2 3 మొత్తానికి ఎంతమంది పిల్లలు నాకు తెలిసి 2 ఉంటారు. 2 పిల్లలు గట్టిగా అల్లరి చేస్తూ గోల్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? కోపం వచ్చేస్తుంది, ఇంకా
చిరాకు వచ్చేస్తుంది. వచ్చి టప్ 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 అంటూ వాళ్ళని కొట్టేస్తారు, తిట్టేస్తారు, మొత్తానికి ఏదో చేసేస్తారు. ఒక 40 మంది పిల్లలు ఉంటే ఆ బాధ చెప్పలేం, నాకు తెలుసు. ఒక 500 మంది పిల్లలు ఉంటే, ఒక 100 మంది పిల్లలు ఉన్నా ఇంకా చెప్పలేం కదా. అలాంటిది అన్ని లక్షల మంది ప్రజల్ని భరించాలంటే మామూలు విషయమా? మామూలు విషయం కాదు. ఒక్కడొచ్చి మీద పడితేనే, గొడవకు వచ్చేస్తేనే మనకి ఎలా ఉంటుంది? బీపీ రైజ్ అయిపోద్ది, చాలా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి చాలా కోప్పడిపోతూ ఉంటాం. వాళ్ళకి సమాధానం చెప్పలేం కదా. అంతమంది లక్షల మంది ఇతని మీద దొమ్మిగా పడిపోతున్నప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు? ఎంతో కూల్గా మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి సాగిలి పడుతున్నాడంట. ప్రతిసారి మోషే మీద తిరుగుబాటు చేసిన ప్రతిసారి ఏం చేస్తున్నాడంట? మీరు చదువుతూ ఉంటే నిజంగా చాలా విషయాలు మనకు తెలుస్తాయి. మోషే ప్రతిసారి దేవుని దగ్గరికి వెళ్ళి సాగిలిపడి నమస్కరించి, ప్రభువా వీళ్ళని ఏం చేయమంటావు, వీళ్ళు ఇది అడుగుతున్నారు, అది అడుగుతున్నారు, ఏం చేయమంటావు ప్రభా అని చెప్పి ఎంతో సాత్వికంగా, ఎంతో కూల్గా అనమాట, ఎంతో పీస్ఫుల్ మైండ్తో ప్రభా నువ్వే సహాయం చేయని చెప్పి దేవుని యొక్క సహాయాన్ని కోరుకునే వ్యక్తిగా అతను మార్చబడ్డాడు. అలాంటి వ్యక్తులు దేవునికి కావాలి. మరి అలాంటి సాత్వికం నీలో ఉందా? నేను 4 విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ ఒక్క విషయానికే సమయం అయిపోయింది. దేవుని చిత్తమైతే రేపటి దినాన మరలా ఇదే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి అలాంటి సాత్వికం నీలో ఉందా? దేవుడు కోరుకుంటున్నాడు. సాత్వికులు ఏం చేస్తారు? సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. నువ్వు సాత్వికంగా ఉండు, మొత్తం ఈ భూమి అంతా కూడా నీ చేతికి ఇస్తాను అంటున్నాడు దేవుడు. నువ్వేం చెప్పక్కర్లే. నువ్వు బయటికి వెళ్ళి నిజమైన దేవుడు యేసుక్రీస్తు, ఆయనలో ప్రేమ ఉంది, క్షమ ఉంది, క్షమాగుణం ఉంది అని నీకు చెప్పడానికి నువ్వు భయమేమో. నువ్వు మాట తెరిచి చెప్పాలి ఒకనొక సందర్భంలో, కానీ నీకు చెప్పడానికి సిగ్గు, భయము, బిడియం అవుతున్నప్పుడు నువ్వు ఏమీ మాట్లాడకుండా నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో, ఎక్కడైతే వర్క్ చేస్తున్నావో, నువ్వు ఏ పనికి వెళ్ళినా, నువ్వు ఏ ఆఫీస్లో ఉన్నా, నువ్వు ఏ జాబ్లో ఉన్నా, లేదా ఏ పెయింటింగ్ వర్క్కి వెళ్ళినా, నీ యజమానుల కింద, నీ అధిపతుల కింద, ఏ పథకం పనికి వెళ్ళినా, నువ్వు ఎక్కడున్నా, ఏ పనిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా సరే నువ్వు ఎలా ఉండాలి? నువ్వు సాత్వికుడిగా నువ్వు ఉన్నావు అనుకో, ఏం చేస్తాడు దేవుడు? నీ చుట్టూ ఉన్న వారిని అందరినీ కూడా ఎవరికిస్తాడు? నీ చేతులకి అప్పగిస్తాడు. హల్లెలూయా. నీ ప్రవర్తన బట్టి వాళ్ళు మార్చబడతారు, నీ మాట తీరుని బట్టి వాళ్ళు మార్చబడతారు, నీ నడవడికను చూసి వాళ్ళు కూడా దేవుని వైపుకి ఆకర్షింపబడతారు. అక్కడ ఇంకొకటి, మన జ్ఞానాన్ని చూపించకూడదు, మన టాలెంట్ని కాదు, మనలో ఉన్న యేసయ్యని. దేవుడు అదే కోరుకుంటున్నాడు. నేను నిన్ను చేసుకున్నాను, ఎందుకు చేసుకున్నాను? నువ్వు నా పనిగా, నా యొక్క పాత్రగా, నా యొక్క స్వరూపంలో చేయబడిన నీవు నన్ను ఆరాధిస్తూ ఇతరులందరినీ కూడా నా వైపుకు నువ్వు తీసుకురావాలని చెప్పి దేవుడు ఒక పాత్రలుగా దేవుడు మనల్ని మలుచుకుంటున్నాడు. మరి ఆ పని నువ్వు చేస్తున్నావా? నువ్వు కలిగి ఉన్నావా? ఎంతమందిని నువ్వు మార్చగలిగావు? ఎంతమందిని దేవుని సన్నిధికి తీసుకొచ్చావు? ఇది నా దేవుడు మనకి నేర్పించేది సాత్వికంగా ఉండమని, సాత్వికము నా యుద్ధ నేర్చుకోనమని. ఇంకొక మాట కూడా ఉంది, అది రేపటి దినాన్ని దేవుని చిత్తమైతే రేపటి దినాన్ని నేర్చుకుందాం. మనము సాత్వికులుగా ఉండాలంటే ఏం చేయకూడదు? కేకలు వేయకూడదు. ఎక్కడ వేయాలి? దేవుని సన్నిధిలో వేయాలి. ఎవరేసారు కేకలు? దావీదు కుమారుడా నన్ను చెప్పండి అమ్మా, నన్ను దాటిపోకు, నన్ను కరుణించు, నన్ను చూడు ఒకసారి అని చెప్పి గుడ్డివాడు కేకలేసాడు. ఆ కేకలు ఏం చేసి దేవుణ్ణి ఆపేసి, అదే కేకలు ఎక్కడికి ఆయన పాదాల చెంత, ఆయన దాటిపోనివ్వకుండా ఆయన ఆశీర్వాదాలు మన మీద వచ్చేలాగా దేవుని సన్నిధిలో మనం కేకలేయాలి. మన కేకలు ఎక్కడ వేయకూడదు? వీధుల్లో వేయకూడదు, బయట వేయకూడదు, మన ఇళ్లలో వేయకూడదు. ఎలా ఉండాలి? ఎవరితో గొడవ పడని వారిగా ఉండాలి. పైకి సన్నగా చాలా సున్నితంగా కనిపిస్తూ ఉంటాం, కానీ ఒక్కొక్కసారి ఆ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోద్ది. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏ కష్టం వచ్చినా, ఏ ఒక్క బాధ వచ్చినా, ఒకవేళ ఆ కోపాన్ని రెట్టించే పరిస్థితి నీకు ఎదురైనప్పుడు నువ్వేం చేయాలంట? సాత్వికంగా కలిగి ఉన్న, అంటే ఆ బాధను సహించుకొని దాన్ని ఓర్చుకొని నువ్వు ఉన్నప్పుడు నీలో ఉన్న సహనాన్ని, నీలో ఉన్న మంచితనాన్ని ఇతరులు చూసి ఏం చేస్తారు? వాళ్ళు మార్చబడతారు. అలాగా మార్చబడి దేవుణ్ణి రక్షకునిగా అంగీకరిస్తారు. వాళ్ళు రక్షించబడ్డారంటే ఆ కిరీటం నీకేనా?
నీకేనా? ఇక్కడ ఎంతమంది రక్షించబడి ఇన్ని సంవత్సరాలైంది, ఎన్ని కిరీటాలు సంపాదించుకున్నారు? ఆల్రెడీ మా ఓడికి వచ్చేసింది, మా పిల్లల్లో ఒకడికి వచ్చేసింది కిరీటం. మీకు తెలుసా? తెలీదా? మా విన్నీ కూడా తెలుసా అండి మీకు? ఒకసారి లేవరే. అయిపోయింది, నేను ముగించేస్తాను. వాడి పేరు విన్నీ. వాడు ఏం చేశాడు తెలుసా? నేను చెప్పిన వాక్యాలన్నీ, నేను చెప్పిన స్టోరీస్ అన్నీ వాళ్ళ స్కూల్లో ఉన్న పిల్లలకి నేర్పుతున్నాడంట. వాడు ఫ్రెండ్ ఉంటే నిఖిల్ అని చెప్పి వాడికి చెప్తూ ఉండేవాడంట, నేను ఈరోజు ఈ వాక్యం నేర్చుకున్నాను రా, బైబిల్ స్టోరీ ఇలా ఉందిరా, అలా ఉందిరా అని చెప్పి చెప్తూ ఉంటే వాడు ఫ్రెండ్ మార్చబడి దేవుని సన్నిధికి వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్నపిల్లోడికి మరి దేవుడు ఏమి ఇచ్చాడు? కిరీటం ఇచ్చాడు. మీకు తెలీదు, కిరీటం ఉంది వాడికి. మరి మీకు ఉందా? మనకు లేదు కదా. ముందు మనమే మారం కదా, మనమే నేర్చుకోము. మనం నేర్చుకోవాలి, మనం కలిగి ఉండాలి. మనం నేర్చుకుని ఇతరులని యేసయ్య వద్దకి నడిపించినప్పుడు దేవుడు మనల్ని ఇంకా అత్యున్నతమైన స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. చిన్ని మాటలు మనం వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.